వర్షాలు, అవసరమైనప్పుడు మాత్రం కురవని వానలు, ఊరించి ఉసురుమనిపించే ఋతుపవనాలు, ఎప్పుడూ మోహం చాటేసే మబ్బులు, వీటికి తోడు విచ్చలవిడిగా అడవుల నరికివేత అన్నీ కలిపి దేశాన్ని దుర్భిక్షంలోకి నెట్టేస్తున్నాయి. దేశం ఎడారిలా మారిపోతోంది. ఇది మేం చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చెప్పిన వాస్తవం. భూభాగంలో 25% ఎడారిగా మారిపోతోందని, దేశమంతా థారెడారిగా కాబోతోందన్న చేదు నిజాన్ని చెప్పింది. నిజంగా అంత సీనుందా? మనం ఎడారి యుగంలోకి ఎంటర్ అవుతున్నామా? థార్గా మారబోతున్న దేశంపై V6 స్పాట్లైట్. కళ్ల ముందే ఎండమావులు, ఎక్కడా కనిపించని పచ్చదనం, దెబ్బతిన్న జీవ వైవిధ్యం, ఎక్కువైన అడవుల నరికివేత అన్నీ కలిపి గ్లోబ్ని గోల్మాల్ చేస్తున్నాయి. మన బతుకుల్ని ఇసుకపాలు చేయబోతున్నాయి. నమ్మట్లేదా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 5 ఏళ్ల క్రితం ఇస్రో తీసిన గూగుల్ మ్యాప్ దీనికి సాక్ష్యం. రీసెంట్గా దాన్ని కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. అదే ఇప్పుడు దేశ భవిష్యత్తును మార్చేయబోతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? దేశంలో ఎడారి ప్రాంతం ఎంత? ఎన్ని రాష్ట్రాల్లో ఎడారి ఉంటుంది? ఎన్ని కిలోమీటర్ల మేర ఇసుక దిబ్బలుంటాయి? ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లో చదువుకుని ఉంటారు. దేశంలో థార్ ఎడారి 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, సుమారు 92,000 చదరపు మైళ్లు విస్తరించి ఉంటుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారుల్లో 7వ స్థానంలో ఉందని చదువుకుని ఉంటారు. దేశంలో థార్ తర్వాత ఉన్న మరో ఎడారి కచ్, గుజరాత్ లో ఉంటుంది. దీని విస్తీర్ణం సుమారు 30,000 చదరపు కిలోమీటర్లు. ఇది కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఎడారి పరిస్థితులున్నాయని తెలిసే ఉంటుంది. కానీ ఇక నుంచి ఈ లెక్కలన్నీ మారిపోబోతున్నాయి. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. సాగు భూమి, పోరంబోకు భూమి అని లేదు. ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు, ఎండ మావులే కనిపించబోతున్నాయి. నమ్మట్లేదా? కేంద్ర మంత్రి జయంతి నటరాజన్ చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రాజ్యసభకు సమర్పించిన ఓ డాక్యుమెంట్ లో పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. 2003-4లో ఇస్రో తీసిన ఓ మ్యాప్ ను బయటపెట్టారామె. అదే ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 25% భూభాగం ఎడారిగా మారిపోతోందన్నది పర్యావరణ శాఖ మంత్రి చెప్పిన కొత్త లెక్కన్నమాట. దేశంలో దాదాపు 32.07% భూమి క్రమక్షయానికి గురవుతోందని తేల్చారు. నీరు, గాలి, వాతావరణంలోని మార్పులు, మంచు, లవణీయత లాంటివన్నీ ఈ పరిస్థితులకు కారణమని విశ్లేషించింది ఆ శాఖ. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం మరికొన్నేళ్లలో ఇసుక దిబ్బలా మారిపోతోందన్నది దాని సారాంశం. సుమారు 10 కోట్లకు పైగా హెక్టార్ల భూమి ఇప్పటికే సారాన్ని కోల్పోయి ఇసుక మేటలు వేసిందని సర్కారు లెక్కలు చెబుతున్నాయి. అందులో 8.14 కోట్ల హెక్టార్ల భూమి ఎడారిగా మారబోతోందని తేల్చింది పర్యావరణ శాఖ. కాశ్మీర్, గుజరాత్, మహారాష్ట్రల్లో క్రమక్షయం, ఎడారి ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నది సర్కార్ అంచనా. సమస్యలను సర్కారుకు ఏకరువు పెట్టింది. దానికి తోడు సొల్యూషన్స్ ని సూచించింది. అడవుల పెంపకం, ఉపాధి హామీ పథకాల అమలుతో చెరువులు, కుంటలు తవ్వించడం లాంటి వాటితో కొంతైనా మార్పు తీసుకురావచ్చని పర్యావరణ శాఖ సూచించింది. కానీ అమలు, ఆచరణే అసలు సమస్యగా మారింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలంటారు. లక్షలాది గ్రామాలు ఇప్పటికే ఎడారులుగా మారాయి. పంటల్లేక నగరాలకు వలసపోతున్న విలేజ్లకు కంట్రీ వైడ్ గా కౌంటే లేదు. నగరాభివృద్ధి మొత్తం జీవ వైవిధ్యాన్నే మార్చేస్తోంది. దానికి తోడు ఈజీ లైఫ్ కోసం ప్రకృతి విధ్వంసం దేశాన్ని దుర్భిక్షంలోకి నెట్టేస్తోంది. ఇంతకీ దేశంలో ఈ పరిస్థితికి కారణాలేంటి? దేశంలో కరువు పరిస్థితులు 3Dలో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒకటే పరిస్థితి. వాన రాక కోసం ఎదురుచూపులు, ఆకాశం వైపే అందరి నిరీక్షణలు. దేశవ్యాప్తంగా ఒకటే పరిస్థితి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరాపుంజి, మాసిన్రామ్. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు. అలాంటి ప్రాంతాలు ఇప్పుడు వర్షాలు లేక అల్లాడుతున్నాయి. ఏడాదికి 200 రోజులకు పైగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో నెలల పాటు వర్షాలు పడట్లేదు. దాంతో భూమి కోతకు గురై కాశీ హిల్స్ మొత్తం ఇసుక మెటలేసింది. ఎప్పుడూ తేమగా చల్లగా ఉండే ఈ 2 ప్రాంతాల్లో ఇప్పుడు హీట్ దంచేస్తోంది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలదు ప్రకృతి విధ్వంసం ఏ రేంజ్ లో జరిగిందో చెప్పడానికి. కాశీ హిల్స్ టూరిస్ట్ స్పాట్ గా మారిన తర్వాత జస్ట్ 15 ఏళ్ల స్పాన్ లో జరిగింది ఈ విచిత్రం. హిమాలయాలు
దేశానికి అండగా నిలిచే పర్వతాలు, చల్లటి గాలులతో పాటు రుతుపవనాల రాకకు హిమాలయాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. అలాంటి పర్వతాలిప్పుడు కరిగిపోతున్నాయి. అది వర్షపాతంపై ప్రభావం చూపిస్తోంది. దాంతో రుతుపవనాలు రాక, వర్షాల్లేక సీజన్లకు సీజన్లు మారిపోతున్నాయి. పెరిగిన భూ వినియోగం కూడా దేశాన్ని మరింత దుర్భిక్షంలోకి నెట్టేస్తోంది. అడవుల నరికివేతతో జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటోంది. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. దట్టమైన అటవీ ప్రాంతాలు తప్ప ఓ మోస్తరు అడవులన్నీ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి. సహజ వనరుల వెలికితీత పేరుతో ఈ మధ్య దండకారణ్యాలను జల్లెడపట్టే కార్యక్రమాలకు పాలకులు పచ్చజెండా ఊపుతున్నారు. దాంతో పచ్చదనం మాయమైపోతోంది. ప్లాస్టిక్ వినియోగం, రేడియేషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంటివన్నీ కలిపి ప్రకృతిని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దాంతో జీవ వైవిధ్యం ఘోరంగా దెబ్బతింటోంది. నేచర్ బ్యాలెన్స్ కంప్లీట్ గా మారిపోయింది. దాంతో వర్షాల్లేక ఒక్కోసారి అధిక వర్షాలతో భూమి కోతకు గురవుతోంది. దాంతో ఎక్కడ చూసినా ఇసుక మేటలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ సస్యశ్యామలంగా ఉండాల్సిన భూభాగాల్ని ఎడారి ప్రాంతాలుగా మార్చేస్తున్నాయి. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇది ఒకప్పుడు 19వ శతాబ్దం మొదలుతో పోలిస్తే వ్యవసాయం 50% పడిపోయింది. ప్రకృతి వైపరీత్యాలతో పాటు లాభసాటి కాకపోవడం కూడా రైతుల్ని వ్యవసాయం నుంచి వెనుకడుగు వేస్తోంది. దానికి తోడు పాలకుల నిర్లక్ష్యం కూడా ఈ పరిస్థితికి కారణమనే చెప్పాలి. 120 కోట్లు దాటిన దేశ జనాభా, పెరిగిపోయిన భూ వినియోగం, ఈజీగా పనికొస్తుందని ప్లాస్టిక్ వినియోగం, ఎలక్ట్రానిక్ గూడ్స్తో రేడియేషన్, ప్రకృతిని దెబ్బతీస్తున్న మనిషి చేతలకు లెక్కే లేదు. అవసరాల కోసం, వాటిని మించిన స్వార్థం కోసం ఎర్త్కే ఎర్త్ పెడుతున్నాడు మనిషి. దీంతో పర్యావరణం మారిపోతోంది. జీవుల మధ్య బ్యాలెన్స్ తప్పుతోంది. దాన్నుంచి బయటపడేయాలన్న సంకల్పంతో ఈ మధ్యే మన రాష్ట్రంలో బయోడైవర్సిటీ సదస్సు నిర్వహించారు. మరి లక్ష్యాలను సాధించేందుకు ఒక్క అడుగైనా ముందుకు పడిందా? ప్రపంచం సంగతి పక్కన పెడితే అసలు స్టేట్లో పరిస్థితి ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే అడవుల నరమేధానికి అడ్డే లేదు. ఎవరికి తోచినట్టు వాళ్లు చెట్లను నరికేస్తూ పోతున్నారు. సర్కారు దగ్గర సరైన పాలసీ లేవు. జనానికి అవగాహన లేదు. దాంతో అడవులు మాయమవుతున్నాయి. దొరికిన వాళ్లు దొరికినంత దోచుకెళ్తున్నారు. అటవీ శాఖ ఉన్నా దాని పరిధిలో నామమాత్రమే. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ అనే పేరుండేది. ఇప్పుడది కరువు సీమ. పంటలకు అస్సలు సహకరించని నేలగా మారిపోయింది. ఎడారిగా మారిపోయింది సీమ నేల. ఎక్కడ చూసినా ఇసుక మేటలే. ఈ వైపరీత్యం కేవలం 50 ఏళ్లలో జరిగిన మార్పు. చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించిన శేషాచల కొండల్లో అపారమైన అరుదైన ఎర్రచందనం చెట్లున్నాయి. స్మగ్లర్లు వాటిని యథేచ్ఛగా నరికేస్తూ పోతున్నారు. అప్పుడప్పుడోసారి, ఎప్పుడైనా ఓసారి పోలీస్ చెకింగ్ లో పట్టుబట్టం తప్పితే ఏ రేంజ్ లో స్మగ్లింగ్ జరుగుతుందో ఫారెస్ట్ అధికారులకు తెలియంది కాదు. పాలకులకు ఈ విషయం తెలుసు. అయినా సరే ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇక అభివృద్ధి ముసుగులో సాగు భూముల్ని ఎస్ఈజెడ్ల పేరుతో కేటాయిస్తూ పోయింది సర్కార్. దేశవ్యాప్తంగా ఎస్ఈజెడ్లపై వ్యతిరేకత వచ్చినా మన రాష్ట్రంలో మాత్రం అప్పనంగా భూములు కేటాయిస్తూ పోయారు. దాంతో మరింత విధ్వంసం జరుగుతోంది. కొద్ది నెలల క్రితం బయోడైవర్సిటీ సదస్సును సుమారు 500 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించింది సర్కార్. 190కి పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. లెక్చరర్లిచ్చారు. ఎక్కడా తగ్గకుండా భారీ ఏర్పాట్లు చేసింది సర్కార్. కానీ
జీవ వైవిధ్య సదస్సు లక్ష్యాల తొలి అడుగునే తుంగలోకి తొక్కింది సర్కార్. ఓ పక్క బయోడైవర్సిటీ సదస్సు నిర్వహిస్తూనే మరో పక్క హైబ్రిడ్ వంగడాలపై ఫారిన్ ప్రతినిధులతో సదస్సు నిర్వహించింది. ఇది మన పాలకుల చిత్తశుద్ధి. ఇక దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని మొబైల్ ఫోన్లు మన స్టేట్లో ఉన్నాయి. అవసరానికి మించి సెల్ టవర్లు రాష్ట్రంలో ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన సర్కారు చూస్తూ ఊరుకుంటోంది. ఇదొక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే సర్కారు చేస్తున్న తప్పులెన్నో. జనం అవగాహన రాహిత్యం కూడా దీనికి ఊతమిస్తోంది. దేశంలో ఎక్కడా లేనంతగా హైదరాబాద్లో బోర్ డ్రిల్లింగ్ జరుగుతోంది. ఓ 10 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ ప్రపంచంలోనే సేఫెస్ట్ ప్లేసుల్లో ఒకటి. అలాంటి భాగ్యనగరం ఇప్పుడు బోరు బాంబులతో అదురుతోంది. ఏకంగా భూకంప నగరాల లిస్టులో చారిత్రక నగరం చేరిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాద్లో జరుగుతున్న రిగ్గింగ్ తో చుట్టుపక్కల 3 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదంలో పడ్డాయి. అదొక్కటేనా, రాష్ట్రంలోని జలాల్లో ఫ్లోరిన్, క్లోరిన్, ఈకోలి లాంటి ప్రమాదకర బ్యాక్టీరియాతో పాటు చాలా రకాల రసాయనాలు వచ్చి చేరాయని రీసెంట్ సర్వేలు చెబుతున్నాయి. కలుషిత ఎరువులు, నకిలీ విత్తనాలు అన్నీ కలిపి భూమి సారాన్ని ఇంకా తగ్గించేశాయని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు. అన్నీ కలిపి రాష్ట్రంలో పంటల దిగుబడి దారుణంగా పడేసే స్థితికి తీసుకొచ్చాయి. ఇప్పటికే దేశమంతా కరువు తాండవిస్తోంది. దానికి తోడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ మరింత గుబులు పుట్టిస్తోంది. నిజంగా పరిస్థితి ఇంత సీరియస్గా ఉందా? దేశం ఎడారిలా మారకముందే మనుషులుగా మనమేం చేయాలి? మన ముందున్న సొల్యూషన్స్ ఏంటి? భారత్ మార్కెట్లోకి విచ్చలవిడిగా చైనా మాల్ వస్తోంది. ప్రపంచంలోని ప్రతి బ్రాండెడ్ మాల్కి డూప్లికేట్ తయారు చేయడం చైనాకే తెలిసిన విద్య. ఆర్థికాభివృద్ధి కోసం చైనా పడుతున్న కష్టం ఇప్పుడు ఆ దేశం మెడకు చుట్టుకుంటోంది. చాప్ స్టిక్స్ కోసం రోజు 100 ఎకరాల్లో చెట్లు పడగొడుతున్నారు చైనీయులు. ఏడాదిలో 16 నుంచి 25 లక్షల చెట్లను నరికేస్తున్నారు అక్కడ. చెట్ల నరికివేతతో అడవుల నాశనం, భూసారం క్షీణించడం, మృత్తిక నేలలు కనుమరుగవడంతో పాటు వరదలు చైనాను ముంచెత్తుతున్నాయి. ఈ ప్రకృతి విధ్వంసంతో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా బీజింగ్, షాంఘైలను దట్టమైన పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇలాంటి పరిస్థితే దేశంలో కొనసాగుతోంది. దాదాపు చైనాతో సమానంగా దేశంలో అడవుల నరికివేత విచ్చలవిడిగా సాగుతోంది. దీంతో బీహార్, కేరళ లాంటి రాష్ట్రాల్లో సీజన్తో సంబంధం లేకుండా వరదలు రావడం గుర్తుండే ఉంటుంది. ఇక మంచు కరగటంతో జమ్మూ కాశ్మీర్లను వరదలు ముంచెత్తడం చూశాం. ఇవన్నీ ఎర్త్కు జరుగుతున్న డ్యామేజెసే. దేశం ఎడారిగా మారకముందే భూసారాన్ని కాపాడాలంటున్నారు వ్యవసాయ నిపుణులు. దాంతోపాటు భూగర్భ జలాలను రక్షించాల్సిన అవసరమూ ఉంది. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అంటున్నారు నిపుణులు, అదే అడవుల సంరక్షణ. 1970ల్లో దేశంలో చిప్కో ఉద్యమం మొదలైంది. చెట్ల నరికివేతను అరికట్టాలన్నది ఆ ఉద్యమం ఉద్దేశం. అప్పట్లో బాగానే సక్సెస్ అయింది. చెట్లకు మనసుందన్న సంగతిని మామూలు జనానికి సైతం అర్థమైంది. దాంతో అవసరమైతే తప్ప చెట్ల నరికివేతను ప్రోత్సహించేవాళ్లు కాదు. కానీ మారిన పరిస్థితులు, గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అన్నీ కలిపి అడవులకు ఎసరు పెట్టాయి. ఒక్క అడవుల నరికివేతతోనే జీవ వైవిధ్యం ఎంతగా దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ వేస్టేజ్, రేడియేషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంటి మరెన్నో కారణాలు భూమిని హీటెక్కిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఎర్త్ అవర్స్ నిర్వహించి 1 గంట సేపు విద్యుత్తును కాపాడడం కాదు, ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలి. ఈ వేస్టేజ్ ను తగ్గించాలి. వ్యర్థాల్ని అనవసరమైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నించాలి. చెట్ల పెంపకంపై దేశం మొత్తం అవగాహన కలిగేలా చర్యలు చేపట్టాలి. భూగర్భ జలాల్ని రక్షించాలి. చెరువులు, కుంటలను రక్షించాలి. కొత్త వాటిని ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. ఉపాధి హామీ పథకం అవినీతికి అడ్డాగా మారింది.
ఆ ఒక్క పథకాన్నే సక్రమంగా అమలు చేస్తే దేశంలో చాలా సమస్యలే కాదు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. నేచర్ ఓ అద్భుతం. మనిషి కనుగొన్న టెక్నాలజీ కంటే ఎవరు కనిపెట్టారో తెలియని ప్రకృతే పెద్ద వండర్. లెక్కలేనన్ని జీవులు, రకరకాల ఆకారాలు, ఆలోచనలు, ప్రవర్తనలు, అన్నీ అంతుపట్టని మిస్టరీలు. అందులో ఆలోచించే జీవి ఒకే ఒక్కటి మనిషి. కోట్ల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రకృతిని ధ్వంసం చేస్తున్న మనిషే దాన్ని కాపాడాలి. లేకపోతే దేశం ఎడారిగా మారడం గ్యారంటీ. ఇది V6 స్పాట్లైట్.